తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రణయ్. రైట్, ఈరోజు మనం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి గ్రామంలో ఉన్నాము. ఈ చొప్పదండి గ్రామంలో దాదాపుగా అందరూ ఫార్మింగ్ అంటే ఇష్టంతోనే ఉంటారు. చాలామంది ఆవులను పెంచడం, బర్రెలను పెంచడము, లేదంటే ఆవులకు సంబంధించినటువంటి పాలతో వ్యాపారాలు చేయడం, ఇదంతా కూడా ఒక రొటీన్. బట్ చొప్పదండిలో ఈరోజు మనం ఉన్నటువంటి ప్రాంతంలో బ్రీడింగ్ ఫామ్, కంప్లీట్గా కూడా బ్రీడింగ్ కొత్తదనాన్ని ఒక కొత్త తరహాలో చూపించబోతూ ఉన్నారు. ఐటీ సెక్టార్ని వదిలేసి ఫార్మింగ్ ఫీల్డ్లోకి వచ్చి బ్రీడింగ్ డెవలప్ చేయాలి, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినటువంటి బ్రీడింగ్ని మన సొంత రాష్ట్రంలో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలి అన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క బ్రీడింగ్ ఫామ్ని స్టార్ట్ చేశారు అన్వేష్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం కంప్లీట్గా కూడా అసలు ఈ బ్రీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అండ్ కంప్లీట్గా ఈ బ్రీడింగ్ ద్వారా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రీడింగ్ ఫామ్ నడుపుతూ ఉన్నారు, ఏ ఏ రాష్ట్రాల నుంచి బ్రీడ్స్ని తీసుకొచ్చారు, వీటన్నిటికీ సంబంధించి ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్వేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఏంటి అసలు ఐటీ సెక్టర్ టు బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఏదైతే పాలేకర్ గారి విధానం మీరు చాలా చేస్తూ ఉంటారు కదా. సో 12 years బ్యాక్ అప్పుడు ఈ విజయరామ్ గారు వీళ్ళంతా ఏదైతే వీడియో చేస్తున్నారో, తర్వాత అవేర్నెస్ చూపిస్తున్నారో, ఏదో గో ఆధారిత వ్యవసాయం అని, అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇట్లా దేశీ ఆవులు అనేది ఒకటి ఉందని తెలిసింది. అది చేద్దామని తీసుకొచ్చినాం. యాక్చువల్గా అది చేయలేకపోయినాం ఆ టైంలో. 2 years బ్యాక్ మా పేరెంట్స్ స్టార్ట్ చేశారు కానీ అప్పటి నుండి చేయలేకపోయినాం. బట్ అప్పుడు ఆవులు తీసుకొచ్చినాం, అది అనుకోకుండా ఏదో ఆవులు పెంచడం వదిలేసి డైరెక్ట్ బ్రీడింగ్ దాకా వెళ్ళిపోయింది అనమాట. అంటే బ్రీడింగ్లో దాదాపుగా ఏంటంటే ఆవులు పెంచేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే బర్రెలు పెంచేటువంటి వాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వివిధ టైప్స్ ఆఫ్ ఆవులను కానీ బర్రెలను కానీ అటు రాజస్థాన్, నేపాల్ ఇటువంటి ప్రాంతాల నుంచి తీసుకొస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి వచ్చినటువంటి గ్రోత్ ఎక్కువగా మిల్క్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే అక్కడ గ్రోత్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంత దూరం నుంచి తీసుకొస్తూ ఉంటారు. బట్ మీరెందుకు ఇక్కడే బ్రీడింగ్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన? మనం తీసుకొచ్చింది కూడా గుజరాత్, బేసిక్గా గిర్ కౌస్ అంటారు. ఈ గుజరాత్ బ్రీడ్ మనకి ఇక్కడ తెలుగు స్టేట్లో ఒంగోలు ఎట్లానో ఇది గుజరాత్ వాళ్ళ బ్రీడ్. మీరు అన్నారు కదా నార్త్ నుండి తీసుకొస్తారని. నార్త్ నుండి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారంటే మీరు చూసుకుంటే ఇండియా మొత్తంలో మనకి మిల్క్ ఇచ్చే బ్రీడ్స్ ఏవి ఉన్నా కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్ స్టేట్లోనే ఉంటాయి. ఇప్పుడు గిర్, కాంక్రేజ్, సాహివాల్, థర్పార్కర్, రాటి, ఇవన్నీ రెడ్ సింధీ ఇవన్నీ ఉన్నాయి చూడండి. పాకిస్తాన్కి ఆనుకున్న స్టేట్స్లోనే ఉన్నాయి. ఇంక్లూడింగ్ బఫెలోస్, ముర్రా తీసుకున్న, ఇంకోటి తీసుకున్న ఆ బెల్ట్లోనే ఉంటాయి. సో అక్కడ ఇది బ్రీడ్ అనేది ఒక మంచి బ్రీడ్, ఇంత మిల్క్ ఇచ్చే బ్రీడ్ తయారైందంటే ఈ రోజున తయారైన బ్రీడ్ కాదు. అది కొన్ని వేల ఏళ్ళ నుండి వాటిలో కెపాసిటీ ఎలా ఉంది, ఆ సెలెక్షన్ అలా చేశారు, కొన్ని వేల జనరేషన్స్ నుండి ఉన్నాయి కాబట్టి అలా తయారైనాయి. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ స్కోప్ తక్కువ ఉండండి కంపేర్ టు సౌత్ స్టేట్స్. మన సౌత్లో మీకు ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ కనబడదు, బట్ మీకు అక్కడ స్టేట్స్లో వెళ్తే అలా ఉండదు, రైట్? సో వాళ్ళకి అగ్రికల్చర్ స్కోప్ తక్కువ కాబట్టి వాళ్ళు ముందు నుండి ఆ పాలు తీయడం కానీ, నెయ్యి కాచడం కానీ ఇట్లాంటి వాటితోనే వాళ్ళ జీవనం వెళ్ళిపోయేది అనమాట వెనకటి రోజుల నుండి. సో అందుకని చెప్పి వాళ్ళకి అక్కడ అగ్రికల్చర్ స్కోప్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు యానిమల్ సెలెక్షన్ అనేది అట్లా చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ఉన్న బ్రీడ్స్ మొత్తం ఎక్కువ మిల్కింగ్ బ్రీడ్స్ తయారైనాయి. మనము తెచ్చినప్పుడు 10-11 years బ్యాక్ అక్కడ నుండే తీసుకొచ్చినాం. కాకపోతే ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంట్రెస్ట్ అనేది జనాలకు తగ్గిపోయింది. సో అటు నార్త్ ఇండియాలో కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఒకప్పుడు ఆవుకి పెడితే కానీ వాళ్ళు తినకపోయేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఇంట్లో ఆవు ఉంటే ఎవరు ఇంట్లో పిల్లని ఇవ్వట్లేదని చెప్పి ఆవులు తీసేసే పరిస్థితి వచ్చింది. ఇది గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ. ఆవు అనేది వాళ్ళ ఇంట్లో ఒక భాగం బేసిక్గా. అలాంటిది ఆవునే దూరం చేసుకునే పరిస్థితి ఇప్పుడు చాలా ప్లేసెస్లో మీకు అసలు ఆవులు కనిపించట్లేదు. సో మనం ఏంటంటే చాలామంది మీరు చూసే ఉంటారు ఐటీ పీపుల్ దీనిలోకి అగ్రికల్చర్కి వచ్చిర్రు, యానిమల్ హస్బెండరీ వచ్చిరని. మీరు చూసుకుంటే క్లియర్గా 99% ఆఫ్ ద పీపుల్ 3 నుండి 4 ఏళ్ళ లోపల అన్నీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. కొందరు 6 నెలల లోపల కూడా క్లోజ్ చేసుకొని వెళ్తారు, అది వేరే విషయం. నాది ముందు నుండి ఎట్లా అంటే నేను ఏదైనా పని చేయను, చేస్తే దాంట్లో ఆపద్దు అంటే వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ బెస్ట్ అంతే. సో అట్లా అని చెప్పి నేను చెప్పాను కదా, మనం తెచ్చింది యాక్చువల్లీ న్యాచురల్ ఫార్మింగ్ పర్పస్, బట్ అట్లా బ్రీడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ అయ్యి అట్లా ముందు నుండి చేసుకుంటూ వచ్చినాం. అండ్ ఇన్నేళ్ళ నుండి ఉండడం, మీరు ఏ పని చేసినా సరే మీకు మీ ఎఫిషియన్సీ ఎంత ఉందన్నది ఒకటి, మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందన్నది ఒకటి.
సో మనం వచ్చినప్పుడు అప్పుడు ఉన్న నేను ఎవరినైతే చూసి వచ్చానో అలాంటి వాళ్ళు చాలా మంది ఎప్పుడో మూసేసుకున్నారు, ఫార్మ్స్ ఎప్పుడో వదిలేశారు. బట్ మనం అప్పటి నుండి కంటిన్యూస్గా ఇంకా 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 బెటర్గా ఇంప్రూవ్ చేయడం, ఇంకా ఏమేమి అక్వైర్ చేయడం, అంటే సెమెన్ కానీ ఇంకోటి కానీ నేను చాలా తీసుకొచ్చి పెట్టాను అనమాట. అంటే నాకు ఇనిషియల్ స్టేజెస్లో నాకు చాలా ఇబ్బంది అయింది, ఏమన్నా మంచి సెమెన్ కావాలి ప్రెగ్నెంట్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉండేది. అట్లా కాకుండా చాలా బ్రీడ్స్ని అవైలబిలిటీ పెట్టిన దగ్గర చాలా మంది వస్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఒక 13-14 స్టేట్స్ నుండి తీసుకొచ్చిన. అంటే అరౌండ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ? ఆల్మోస్ట్ ఒక 9-10 ఇయర్స్ అవుతుంది నేను కలెక్ట్ చేయబట్టి. అంటే ఒక రూమ్ మొత్తం కంటైనర్స్తో నిండిపోయింది. మేబీ ఒక ప్రైవేట్ పర్సన్కి ప్రదీప్ సింగ్ రావల్ అని భావనగర్లో ఉంటాడు ఆయన, అంటే హీఈస్ ఓన్లీ అఫీషియల్ పర్సన్ అథరైజ్డ్ టు ఎక్స్పోర్ట్ సంథింగ్. ఆయన దగ్గర తప్పితే నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఒక పర్సన్ దగ్గర ఇండివిజువల్, అంటే సెమెన్ బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి, అట్లా కాకుండా ఇండివిజువల్ పర్సన్ ఇంత స్టాక్ ఓవర్ మెయింటైన్ చేయలేదు. నాకు ముందు నుండి ఒకటి ఏం అనిపించేదంటే, అంటే నేను స్టార్ట్ చేసిన మంచి కనబడ్డప్పుడల్లా తీసుకుంటూ స్టాక్ చేసుకుంటూ వచ్చిన. ఒకటేంటంటే గోయింగ్ ఫార్వర్డ్ యానిమల్ హస్బెండ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో నాకు అవసరం ఉన్నప్పుడు దొరకకపోతే ఎలా అని చెప్పి నాకు మంచిది కనబడ్డదల్లా స్టాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. సో అది పెద్ద అసెట్ అయిపోయింది ఇప్పుడు తెలియకుండా. అంటే చాలా మంది ఇవే చూస్తారు. అప్ టు ఎంత వరకు స్టోర్ చేశారు ఇప్పటి వరకు మీ దగ్గర? ఆల్మోస్ట్ 10,000 ఒక 60-70 బుల్స్ ఉన్నాయి కావచ్చు. నాకు ఓన్లీ గిర్ బ్రీడ్, నేను గిర్ పెట్టుకున్న సాయివాల్ ఉంది, థార్పార్కర్ ఉంది, మన పొంగనూరు ఉంటుంది, ముర్రా అన్నారు కదా, ముర్రా ఉంది. నాకు ముర్రా కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే చేయాలని. సో అందుకే ముర్రా కూడా డిఫరెంట్ బుల్స్ నాకు మంచిగా అనిపించింది కానీ స్టాక్ చేసుకుంటూ వెళ్ళిన. సాయివాల్ ఎప్పటి నుండో చాలా ఇంట్రెస్ట్, కానీ ఒక్క బ్రీడ్ చేయడమే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది అనమాట. అది ఒకసారి అయిపోదు, అది మనకేదో ఒక వస్తువు కనిపెట్టినాం అన్నట్టు కాదు. ఒక మంచి యానిమల్ పుట్టించినాం, దానిలో ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకేం బెటర్గా చేయడం అన్నదే ఉంటుంది తప్పితే ఒక ఎండుకు అనేది రాదు. కాకపోతే మేబీ ఇంకో వేరే మన దేశీ బ్రీడ్స్ ఏవైతే చాలా ఉన్నాయో ఇండియన్ బ్రీడ్స్, అసలు అంటే రేపటి రోజున మళ్ళీ ఇలాంటి టైం రావద్దని చెప్పి, ఒకవేళ భగవంతుడు నాకు 200 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినా కూడా నాకు బయట నుండి ఏం కొనకుండా ఉండే అంత స్టాక్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ గిర్రికి సంబంధించి ఇక్కడ మన వెనుక ఒకటి కనిపిస్తూ ఉంది కదా, సో ఇది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు దీన్ని? అది భువనేశ్వర్ పీట్ అని గోండల్ అండి. అది వాళ్ళు మహారాష్ట్రలోనే ఒక సెమెన్ స్టేషన్ వాళ్ళకి ఇచ్చారు. సో అక్కడ కొంచెం ఇది అగ్రెసివ్ ఉండడం, దానికి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు తీస్తే నేను అక్కడ నుండి తీసుకొని వచ్చాను. ఒక పాలు మరిసిన మేల్ కాఫ్ పీపుల్ హ్యావ్ టేకెన్ ఫర్ 5-6 lakhs ఆల్సో. ఒక 1 year ఏజ్ మేల్ కాఫ్ అంతే. సో నేను ఇంకా ఎంత కాస్ట్ పెట్టుంటా అంటే అంత మంచిది దొరుకుంటే. అంటే అంత కాస్ట్ ఎందుకు పెడతామని మీకు డౌట్ రావచ్చు. సరే ఒక ఆవు తీసుకొచ్చాను అనుకోండి, ఆవు ఒక ఈతలో ఒక 10 పిల్లలు పెడుతుండొచ్చు, 20 పిల్లలు పెడుతుండొచ్చు, కానీ అది దాని వరకే ఉంటుంది దాని పిల్లలు, ఆ జీన్ అనేది. బట్ ఒక బుల్ తీసుకొచ్చాను అనుకోండి, సపోజ్ ఇక్కడ ఒక 20 ఆవులు ఉన్నాయి, 20 ఆవులే ఉన్నాయి నాకు నెక్స్ట్ జనరేషన్ ఇంకో 20 పుడతాయి. సో మీ 20 పిల్లలు పుట్టినాయంటే పిల్లల్లో మీరు చూసుకుంటే 50% జీన్ మదర్ నుండి వస్తుంది, 50% జీన్ ఫాదర్ నుండి వస్తుంది, రైట్? బట్ ఈ 20 కాఫ్స్లో కామన్ ఉన్నది ఏంటి? ఫాదరే, బుల్. సో బుల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా చాలా మందికి తెలియదు. సో దానివల్ల చాలా మంది ఫెయిల్ అవుతారు. అంటే మీరు చూడండి, చాలా మంది బఫెలోస్ కూడా తీసుకొని వస్తారు. హర్యానా మీరు ఏ డైరీ ఫామ్ పోయినా లక్షలు పెట్టి అక్కడ నుండి గేదెలు తీసుకొని వస్తారు. కానీ నెక్స్ట్ జనరేషన్ సెమెన్ ఏం వేస్తున్నారు, దేంతో ప్రెగ్నెంట్ చేపిస్తున్నారని మీరు చూడండి, వాళ్ళు తీసుకొచ్చుకున్న యానిమల్స్కి ఉన్న పర్ఫార్మెన్స్ వాటి పిల్లలకు ఉండదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయాల్సింది నెక్స్ట్ జనరేషన్ ఇంకెట్లా బెటర్ చేయాలని. ఇప్పటి మంది మీరు తెచ్చుకున్నామా, ఇది పాలు పిండుకున్నామా అన్నంత వరకే తప్పితే నెక్స్ట్ జనరేషన్ బెటర్ ఎట్లా పుట్టియాలా, ఏ సెమెన్ వేయాలా, లేకపోతే బుల్ తెచ్చుకుంటే ఎలాంటివి తెచ్చుకోవాలన్నది ఎవరు ఆలోచించట్లే. సో అది మీకు అర్థమైంది. 50% ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ డిసైడ్ చేసేది ఒక మేల్. ఒక సెమెన్ ఉందనుకోండి, మీరు 10 different types ఆఫ్ సెమెన్ చేయొచ్చు, బట్ వెయిటేజ్ కామన్ అనేది 50% ఓన్లీ మేల్ క్యారీ చేస్తుంది నెక్స్ట్ జనరేషన్. కంప్లీట్గా నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే మన దగ్గర పుట్టి పెరిగినాయి, ఇక్కడ పుట్టి పెరిగినాయి, మళ్ళీ డెలివరీ అయినాయి, అవి వాటికి పుల్లలు వచ్చినాయి, అవి పెద్దగా అయినాయి, అవి మళ్ళీ డెలివరీ అయ్యే పొజిషన్. అంటే సెకండ్ జనరేషన్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ అయ్యే టైంకి వచ్చింది అనమాట. సో నార్మల్ బ్రీడ్కి ఈ గిర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ అంటే ఒకటండి, మన జెర్సీ హెచ్ఎఫ్ అంటారు. సో వాటికి వీటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అవి ఎండను తట్టుకోలేవు, వాటికి రోగాలు చాలా ఎక్కువ. అదొకసారి ఏమైనా రోగం వచ్చి కూలబడ్డదా మళ్ళీ లేవదు. సో ఇట్లా 100 కారణాలు ఉంటాయి. అవి మిల్క్ ఎక్కువ ఇస్తాయి కావచ్చు, కానీ మనకి సస్టైనబుల్ కాదు. బట్ ఈ దేశీ కౌస్ ఏంటంటే మీరు ఇంత ఎండలో కూడా ఎక్కడ ఉన్నాయో చూడండి, ఇంత ఎండలో కూడా ఎండలో కూర్చొని వేస్తున్నాయి, రైట్? సో వీటికి ఉండే రోగనిరోధక శక్తి కావచ్చు, వీటికి ఉండే కెపాసిటీ కావచ్చు, వీటిని తట్టుకొని ఇవ్వడం అన్నది మన విదేశీ జాతులతో అవని పని. ఇప్పుడు ఇట్లా మన ఇండియాలో ఒక 40-45 బ్రీడ్స్ ఉన్నాయి మన దేశీయ ఆవులు. మనకు ఒంగోలు లాగా గిర్ గుజరాత్ బ్రీడ్ అనమాట. సో
మన ఇండియాలో ఉన్న బ్రీడ్స్లో అతి తక్కువ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో పాలు ఎక్కువ ఇచ్చే బ్రీడ్స్లో ఇదొక బ్రీడ్, కంప్లీట్ ఇదొక బ్రీడ్. అయితే దీంట్లో నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఒకటి ఏంటంటే కంప్లీట్ పెక్యూర్ అంటే దీని హార్న్స్ చూడండి, దీని చెవులు చూడండి, దీని కలర్ డిఫరెంట్ ఉంటుంది. ఒకటి మీరు వచ్చారు, నేను వస్తే ఇట్లా మన దగ్గర వస్తున్నాయి పట్టుకుంటామని చెప్పి. సో ఇంత డొసైల్ నేచర్ అనేది ఇండియాలో ఏ బ్రీడ్లో లేదు. అంటే ఇది ఫ్రెండ్లీ నేచర్, చాలా ఫ్రెండ్లీ. అంటే ఇంట్లో ఒక పిల్లలు పెంచుకుంటే ఎట్లా వస్తాయి మన దగ్గరికి, మీరు చూస్తే నా దగ్గరకు వచ్చి ఇట్లా పట్టుకోవడం నా ముందుకు వస్తున్నాయి కదా. ఈ నేచర్ అనేది ఇండియాలో ఏ బ్రీడ్లో లేదు. వెరీ హై మిల్కింగ్, మన ఇండియన్ బ్రీడ్స్లో హై మిల్కింగ్ బ్రీడ్, వన్ ఆఫ్ ద హై మిల్కింగ్. యావరేజ్ ఎంత వస్తుంది? యాక్చువల్గా అయితే ఒక గిరావ్ అంటే అట్లీస్ట్ 12 to 14 లీటర్ పర్ డే మినిమం ఇవ్వాలా. బట్ మన దగ్గర అంటే మామూలుగా ఎక్కడైనా గుజరాత్లో అయినా సరే మంచి ఆవులు పెంచే వాళ్ళ దగ్గర 18 లీటర్, 20 లీటర్, 25 లీటర్ దగ్గర కూడా ఇంకెక్కువ కూడా ఇస్తాయి. బై గాడ్స్ గ్రేస్ మనకి ఇన్నేళ్ళు పట్టుకొని ఉండడం వల్ల మనకు 24, 25, 26 అట్లా ఇచ్చినాయి ఉన్నాయి. వాటిని ఇంకెంత బెటర్గా చేయడం అనేది మనం ఇప్పుడు ఎంబ్రియో చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక ఆవు నుండి మనము మహా అయితే ఒక 10 పిల్లలు తీయొచ్చు, రైట్? సో ఈ మధ్యనే నేను ఎంబ్రియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. అంటే ఏంటంటే దీన్ని ఎగ్స్ తీసి ఫర్టిలైజ్ చేసి మనకు IVF చేస్తారు కదా హ్యూమన్లో. సో అట్లా మేబీ ఒక ఆవు నుండి మనం 100 పిల్లలు కూడా తీయవచ్చు, ప్రొవైడెడ్. ఒకప్పుడు కొంచెం హార్మ్ఫుల్ ఉండేది ప్రాసెస్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఏంటంటే అసలు దానికి ఆవుకి అసలు మనం హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చేది ఉండదు, ఏది ఉండదు. జస్ట్ దాని లోపల నుండి ఊసైడ్ కలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి కలెక్ట్ చేసుకోవచ్చు. అది దాని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంది. మళ్ళీ మనం ఆవు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెంట్ కూడా చేయించుకోవచ్చు. సో అంటే ఎక్కువ తొందరగా మల్టిప్లై చేయాలంటే మనకు కొన్ని సుపీరియర్ అనిమల్స్ ఉంటాయి కదా మన ఫామ్లో, కొన్ని వాటిలో నుండి ఎంత ఎక్కువ మనం కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేసినాం అంటే ఆల్టర్నేట్గా పెంచుకుంటాం. మనం ఒకేసారి ఒకే సంవత్సరంలో ఒకే ఆవుకి 10 తీయొచ్చు, 20 తీయొచ్చు, 30 పిల్లలు తీసుకోవచ్చు ఒకే ఆవు నుండి. సో వీటి గ్రోతింగ్ ఎలా ఉంటుందండి? అంటే కంపేర్ విత్ మన లోకల్ బ్రీడ్కి అండ్ వీటి గ్రోత్? ఇది లోకల్ బ్రీడే. అంటే అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి గిరికి సంబంధించి కావచ్చు, లేదంటే సో వాటికి సంబంధించిన దాంట్లో కంపేర్ విత్ మనకు లోకల్కి వీటికి కంపారిజన్ ఏమన్నా? ఒకటండి, మన లోకల్ అంటే ఒంగోలు అవుతుంది. ఇది గుజరాత్ వాళ్ళ లోకల్ ప్యూర్ దేశీ ఆవు, నాటు ఆవు అంటారు కదా, ఇది అక్కడదే. కాకపోతే గుజరాత్ బ్రీడ్. ఈ గ్రోత్ కానీ ఇంకోటి కానీ బిహేవియర్ కానీ ఫీడింగ్ కానీ ఎవ్రీథింగ్ సేమ్. ఎవ్రీథింగ్ సేమ్ ప్రొవైడెడ్. మన ఒంగోలు బ్రీడ్ ఏంటంటే మిల్కింగ్ బ్రీడ్ కాదు కదా. ఎలాంటి యానిమల్ తీసుకొస్తారంటే మీరు అంత హెవీ ఫీడ్ ఇస్తే తప్పితే అవి ఎంతో కొంత పర్ఫార్మెన్స్ ఇవ్వవు. బట్ మీరు చూస్తున్నారు ఒరిగేట్ తప్పితే ఏమి ఇవ్వట్లేదు. నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసింది జీన్ మీద. ఒక మంచి జీన్ అనేది జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటే మనం ఇచ్చిన లిమిటెడ్ ఫీడ్ ఫాడర్ తోటి కూడా మంచి ప్రొడక్షన్ ఇస్తుంది. సో మనం ఈ నెల నుండి కష్టపడ్డదైనా ఇక ముందు చేసేదైనా ఇదే. మీరు అన్నారు కదా ఇప్పుడు గ్రీన్ ఫాడర్ ఉంది, మనకుండే రిసోర్సెస్కి డ్రాట్కి, ఇప్పుడు వర్షాలు లేవు, వాటర్ అయిపోయినాయి, గ్రీన్ ఫాడర్ లేదు, పాల ప్రొడక్షన్ తగ్గుతుంది, మన దగ్గర తగ్గదు. తర్వాత పచ్చిగడ్డి ఉండాలి, లేదు ఇప్పుడు డ్యూ టు మన కండిషన్స్ని బట్టి ఆవు సస్టైన్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఈ కండిషన్స్లో పెరిగి ఈ కండిషన్స్లో మిల్క్ ఇచ్చేది యాక్చువల్ బ్రీడ్, అలాంటి గుణం ఉండాలా. సో మనం అట్లాంటి యానిమల్స్ సెలెక్ట్ చేసుకోవడం, అట్లాంటి వాటి సెమెన్ వేసుకోవడం, అట్లాంటివి పుట్టించుకోవడం. మీరు చూస్తున్నారు వచ్చినప్పటి నుండి ఖాళీ వరిగడ్డి తింటున్నాయి, ఏది పూటకు ఒక 2-2.5 కిలోలు దానా తింటాయి కావచ్చు అంతే. సో ఇది ఒక నార్మల్ ఒక చిన్న రైతు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాడో అంతకన్నా తక్కువ కానీ మెయింటెనెన్స్లో నేను మెయింటైన్ చేస్తున్నాను అంతే. అంటే హైఫై మెయింటెనెన్స్ లేదు. ఒక పేద రైతు ఎట్లా చేస్తాడో అంతకన్నా తక్కువలోనే కానీ మెయింటైన్ చేసేది మీరు చూడొచ్చు. బట్ అంతలో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అది ఎప్పుడు వస్తుంది, దానికి ఆ జీన్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదనమాట. సో చాలామంది ఏంటంటే ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ షార్ట్ టైంలో క్లోజ్ చేస్తున్నారు. అంటే అందులో లాసా లేకపోతే సరైన మెయింటెనెన్స్ చేయలేకపోవడం వల్ల? రెండు అండి. ఒకటి ఏంటంటే మెయిన్గా మనకి ఈ మధ్య లేబర్ దొరకట్లేదు. లేబర్ షార్టేజ్ అనేది విపరీతంగా ఉంది. ఒక లేబర్ ఉన్నారంటే ఎప్పుడు ఉంటారు ఎప్పుడు ఉండరు అన్నది ఏం తెలియదు. సో అదొక మెయిన్ ప్రాబ్లము. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది లాభం తేవడానికి ఇది ఒక బిజినెస్ లాంటిది కాదండి. ఈరోజు తెచ్చుకున్నాం రేపు లాభం రావాలంటే రాదు. సస్టైన్గా దాన్ని పట్టుకొని ఉండాలి. ఈ బిజినెస్ అని కాదు, మీరు ఒక బిజినెస్ పెట్టుకొని అది day 1 ఉండో లేకపోతే 1 year లోపల ప్రాఫిట్ వచ్చేదంటే ప్రతి ఒక్కరు అదే బిజినెస్ చేస్తారు కదా. అండ్ ఎస్పెషల్లీ యానిమల్ హస్బెండరీ అనేది టూ టఫ్ జాబ్. సో అన్నేళ్ళు వెయిట్ చేయడం కానీ లేకపోతే ఇంత రిస్క్ తీసుకొని అందరు ఏం రాకపోయినా నిలదొక్కుకోవడం కానీ అందరు వల్ల అయ్యే పని కాదు. అందరు ఆ ప్రెషర్ తీసుకోలేరు, అందుకని చెప్పి తీసేసుకుంటారు. రెండోది మెయింటెనెన్స్. అంటే ఈ బ్రీడ్ చెప్పాను కదా, నెక్స్ట్ జనరేషన్ బెటర్గా పుట్టిస్తేనే కదా మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మీకు అంత మంచి ఆవు తయారయ్యేది. మీకు అది చెయ్యరు జనరల్గా. అంటే బట్ నిత్య అవసరాలలో నిత్యావసర సరుకులు కానీ వస్తువులలో ప్రధానంగా వాడేది ఏంటి అని అంటే పాలు, పెరుగు అనేది ఇది డైలీ ఒక మనిషి జీవితంలో
ప్రపంచం ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు నిత్యంగా కొనసాగేటువంటి ఈ పాలకు సంబంధించిన దాంట్లో కూడా. సో ఇది చాలామంది చేయాలి అన్నటువంటి ఆసక్తితో వేరే వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి? సజెషన్ ఏం లేదండి. లోపల నుండి ఒకరికి చెయ్యాలని ఉందనుకోండి, వాళ్ళు ఎలా అయినా చేసేస్తారు. ఇప్పుడు చాలామంది నేను ఎవరినైతే చూసి వచ్చాను, వాళ్ళు ఎవరు దీంట్లో లేరు, అదే చెప్తున్నా. బట్ మనం ఏంటి చెయ్యాలని అనుకున్నాం, గట్టి సంకల్పంతో ఉన్నాం. సో ఇంకా ఎట్లా బెటర్గా చేయాలని మనం ముందుకెళ్తున్నాం. వాళ్ళు అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటే ఆబ్వియస్గా పని అయిపోతుంది. కమిట్మెంట్ తోటి ఉండాలంతే. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.